ఆలోచిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. రేపు ఇచ్చే బదులు ఈ రోజు ఇస్తే నష్టమేంటి నాకు? ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు 5-6 మంది ఉన్నారు. మీరు ధాన్యం అమ్మిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే. ఇది సివిల్ సప్లైస్ తరఫున IVRS ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, గోతాలు సరిగా ఉన్నాయా లేదా, 48 గంటల్లో మీకు డబ్బులు పడ్డాయా లేదని పంపిస్తున్నాను. మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అది కూడా ఓన్లీ 9%-8% పంపిస్తున్నారు. యాజ్ ఆన్ టుడే రా నువ్వు నేర్చుకోవాలా, చాలా ఉంది మీకు అంతా తెలుసని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి. నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను. ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి. ఏ రైతుకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నేను అడిగింది మీ దగ్గర ఇప్పుడు IVRSలో ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు సీ. ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు రేపు చేస్తే నాకెందుకు, ఇక్కడ కదా కావాల్సింది. ఏ ఫోన్ నుంచి ఎంత వచ్చింది మీరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు. నాకు డాక్యుమెంటేషన్ కదా కావాల్సింది, ఇంప్రూవ్మెంట్. ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది, అక్కడెక్కడ ఆఫీస్ నువ్వేంటమ్మా ఎంతమంది రైతులు ఈ ఊర్లో? 209 మంది ఇచ్చారు ఇప్పటికి. అదేమ్మా 209 మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు, అవునా? ఓకే. 163 ఎంతమంది ఇచ్చారు ఇప్పటికి? ఇంకా 40 మంది ఇవ్వాలా? ఇంకా ఎంత రావాలి ధాన్యం మీకు? 77 ఏంటండి? 14 మంది 10% అయ్యారు. మీకు వచ్చాయా ఫోన్లు? ఏమో వచ్చిందా మీకు? వచ్చిందా? ఆగుతోట వరి వేసినాడు, నువ్వు వేసింది వరేనా? వచ్చిందా? ఫోన్ వచ్చిందా మీకు? మీదే వరి వేసావా? ఫోన్ వచ్చిందా? ఉందా ఫోను? చిన్న ఫోన్ నెంబర్ వచ్చిందా అన్న, దానికి కూడా వస్తుంది సార్ మెసేజ్ వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో ఉందా ఫోను? ఓకే. మీరు వరేస్తున్నారా? వచ్చిందా? మీ మెసేజ్ వచ్చిందా? కొంతమంది రిప్లై ఇవ్వడం, మీరు అందరూ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాం సార్. నువ్వు ఇచ్చావమ్మా? నువ్వు ఇచ్చావా? నువ్వు కూడా ఇచ్చావా? మెసేజ్ చూసావు అంతే. రిప్లై మీరండి ఇచ్చారు. ఓన్లీ 10% ఇస్తున్నారు. కారణం ఏంటి? రెండోది కూడా ఉన్న బాధ్యత కూడా లేదని నా అభిప్రాయం. ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనస్సాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పర్పస్ దానికోసం అనమాట. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎన్నిసార్లు చెప్పినా చూశాను. వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు, ఇంకా అక్యురేట్ కట్ చేయాలని. ఇప్పుడు మా వాళ్ళని అడిగాను నేను, మీరు రైతులు పండించారు, మీకు 36 బస్తాలు వచ్చింది, మీకు ఎంత వచ్చింది దిగుబడి? 36 వచ్చింది, మీకు 42 వచ్చింది, 35 వచ్చింది, మీకమ్మా 38 వచ్చింది, 35 వచ్చింది, నీకయా 35 వచ్చింది, 33, మీకు 28 వచ్చిందా? 35, ఒకటి తక్కువ వచ్చింది 42. హైయెస్ట్ లోయెస్ట్ 33 నీది. 33, 42 ఎన్ని బస్తాలు తేడా? 9 బస్తాలు. ఎందుకు కారణం ఏంటి? అది మా డిపార్ట్మెంట్ చేయాలి. హెవీ వర్క్ అంటే నువ్వేం మడక దున్నడాలా? ఇప్పుడు
ఒకప్పుడు సరే, ఇప్పుడు దున్నడం లేదు. ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది, మెషిన్ వచ్చి కట్ చేస్తుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు, దిగుతావు. ఆయన ఏం చేస్తాడంటే అటా తిరిగి ఊర్లో తిరిగి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి. ఇది నేను అందుకే అడిగేది, ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్ గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను. ఇప్పుడంతా